నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న మన భారతీయులకు ముఖ్య గమనిక, ఎందుకంటే అకామా ఉన్నా సరే కానీ పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే కువైట్ దేశవ్యాప్తంగా అయితే తనిఖీలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం రోడ్డు పైన నడుచుకుంటూ వెళుతూ ఉన్న ప్రవాసులను కూడా పోలీసులు ఆపి వాళ్ళ గురించి సమాచారం అయితే తెలుసుకుంటూ ఉన్నారు. అకామా ఉందా లేదా, ఎక్కడ పని చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ వీసా మీద కువైట్కు వస్తూ ఉన్నారు అని చెప్పి అన్ని వివరాలు అయితే పోలీసులు అడుగుతూ ఉన్నారు. తాజాగా పరారీ కేసులలో నిందితులుగా ఉన్న 2 ఆసియా మహిళలను మనం చూసుకుంటే పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా పోలీసుల నుంచి పారిపోవడానికి వారు ప్రయత్నించారు. అయితే వెంబడించి భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్నారు. పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం పర్వానియా ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతూ ఉన్న 2 మహిళల పైన భద్రతా గస్తీకి పోలీసులకైతే అనుమానం కలిగింది. వారి చట్టపరమైన హోదాను ధృవీకరించడానికి గుర్తింపు పత్రాలు చూపించమని అడిగారనమాట. అలాగే వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళను బతాకా ఇవ్వమని అడిగితే కానీ వాళ్ళు బతాకా ఇవ్వకుండా పారిపోయేందుకైతే ప్రయత్నించారనమాట. అధికారులు వెంటనే వారిలో ఒకరిని పట్టుకోగా ఇంకొక ఆమె అయితే పారిపోయిందనమాట. ఒక ఆమెను పట్టుకొని ఆమెను పూర్తి వివరాలు తెలుసుకోగా, అలాగే ఆమె దొరికిన ఆమె ఎవరైతే ఉందో ఆమె పారిపోయిన ఆమె ఎవరో నాకు తెలియదు, రోడ్డు మీద ఉడుస్తూ ఉంటే మాట్లాడుతూ వెళ్ళామని చెప్పింటే ఒక మాటతో సరిపోయేది. ఆమెను కూడా ఈమెతే పట్టించిందనమాట. అధికారులు వెంటనే వారిని ఒకరిని పట్టుకోగా ఆమె భద్రతా సిబ్బందిని తన యొక్క సహోద్యోగి ఎవరైతే ఉన్నారో, ఇంకొక మహిళ ఎవరైతే ఉన్నారో నేరుగా ఆమె వద్దకైతే తీసుకువెళ్ళిందనమాట. ఇద్దరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లయితే పోలీసులు తెలిపారనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా పనులు చేస్తూ ఉన్నప్పుడు పోలీసుల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.